వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను కావ్య. బీపీ, షుగర్, ఉబకాయం, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎవరిని సంప్రదించాలో చాలా మందికి తెలియదు. ఇమ్యూనిటీ పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సూచనలు ఇవ్వడానికి ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ మెడిసిన్, తెలంగాణ వైద్య మండలిలో ఏకైక మహిళా సభ్యురాలు డాక్టర్ ప్రతిభాలక్ష్మి మనతో ఉన్నారు. నమస్కారం అండి ప్రతిభాలక్ష్మి గారు. నమస్కారం అండి మేడం, ముందుగా చాలా మంది ఈ రోజులో మనం చూసుకుంటే చాలా మంది యూత్ ఏం చేస్తున్నారంటే డైట్ అనేది ఫాలో అవుతున్నారు. కానీ డైట్ ఎట్లా ఫాలో కావాలి అనేది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేయడం వల్ల చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు ఆరోగ్యపరంగా. సో డైట్ ఎలా చేయాలి, ఏదైనా బరువు తగ్గడానికైనా ఇంకేదేనికైనా, సో దానిపైన ఏమైనా చెప్తారా మీరు? సో ఫస్ట్ థింగ్, డైట్ అనేది ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డైట్ ఒకవేళ బరువు తగ్గడానికి చేసేటట్టయితే అది వేరే, లేదు కేవలం ఆరోగ్యంగా ఉండడానికి చేసేదైతే అది వేరే, బీపీ షుగర్ అదుపులో ఉండడానికి చేసేదైతే అది వేరే. సో ప్రతి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి యొక్క బాడీని బట్టి, తర్వాత తన వయస్సుని, తనకున్న వేరే దీర్ఘకాలిక సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని డైట్ అనేది డిసైడ్ చేయాలి. సో అందరికీ తెలిసిన విషయమే, ఎవరైనా సరే డైట్ విషయంలో ఉండాల్సింది ఏంటి అంటే సమతుల ఆహారం అని, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం తీసుకునే డైట్ లో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కంపారిటివ్లీ తక్కువ ఉండాలి, ఆయిల్ ఇంకా తక్కువ ఉండాలి. సో అట్లా అన్ని ఇంక్లూడ్ అయ్యేలాగా డైట్ తీసుకుంటే మాత్రమే హెల్తీగా ఉండగలుగుతారు. ఏదో షార్ట్ టర్మ్ లో మనం 6 months లోనో 1 year లోనో డైట్ చేసి ఏదో హెల్త్ ని మొత్తం ఒక ఇట్లా డ్రాస్టిక్ గా చేంజ్ చేసుకుందామని అనుకుంటే అది తప్పు. సో లాంగ్ రన్ అంటే ఇప్పుడు డైట్ అనేది మన లైఫ్ స్టైల్లో ఒక అలవాటు లాగా మారాలి. ఏదో ఆరోగ్యం కోసం ఇప్పుడు నేను డైట్ చేస్తా అని కాదు, నేను నా ఆహారపు అలవాట్లని ఇలా మార్చుకుంటా అన్నట్టుగా ఉంటే దీర్ఘకాలికంగా మనం ఆరోగ్యంగా ఉండడం అనేది సాధ్యపడుతుంది. అంతేకాని షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం చేసే డైట్ అనేది ఎంతో ప్రాపర్ గా ఒక డైటీషియన్ అడ్వైస్ తోని జరిగితే మాత్రమే వాళ్ళకు హెల్దీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే మ్యామ్. అలే మ్యామ్, ఈ రోజులలో మనం చూసుకున్నట్టయితే ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి షుగర్ వస్తుంది. సో ఈ షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ వస్తే ఎలాంటి డైట్ ఫాలో కావాలి? సో షుగర్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ రావడానికి ఎక్కువ శాతం కారణం మనకు జన్యుపరంగా, అంటే మన పేరెంట్స్ వస్తే మనకు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఒకవేళ ఆడవాళ్ళకైతే ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఒకవేళ షుగర్ వస్తే వాళ్ళకు లాంగ్ టర్మ్ లో కూడా షుగర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, మన బాడీ వెయిట్ ఒకవేళ ఎక్కువ ఉంటే, అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తక్కువ ఉంటే, అంటే మనం బాడీలో ఇన్సులిన్ తయారవడము, ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వడం అనేది ఒకవేళ తక్కువ ఉంటే అది తక్కువ ఉండొచ్చు. లేకపోతే నెక్స్ట్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల రావచ్చు. సో లేకపోతే ఇందాక చెప్పినట్టు ఊబకాయము, అలాంటివి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎంత వీలైతే అంత మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్యాంక్రియాస్ అనేది ఒకవేళ దీర్ఘకాలంగా ఆల్కహాల్ తో ఎఫెక్ట్ అయితే దాని వల్ల కూడా వాళ్ళకి షుగర్ అనేది రావచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, షుగర్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే షుగర్ వచ్చిన వాళ్ళు డైట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే HbA1c అనే టెస్ట్ ఉంటుందండి. అది 3 నెలల మన షుగర్ యొక్క యావరేజ్ అన్నమాట. చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళకి అవగాహన ఉండుంటుంది దానిపైన. ఈ HbA1c టెస్ట్ అనేది 5.7 వరకు నార్మల్, 5.7 నుండి 6.4 వరకు మనం డైట్ తోని మనం షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. 6.5 దాటిన తర్వాత డైట్ చేస్తున్న షుగర్ కి మందులు వాడటం అనేది అవసరం. సో డైట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, బేసికల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. జనరల్ గా చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నేను టీలో షుగర్ వేసుకోవట్లేదు, లేకపోతే స్వీట్స్ తినట్లేదు కాబట్టి నా షుగర్ కంట్రోల్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ పాయింట్ ఏంటంటే, షుగర్ అనేది షుగర్ అంటే ఓన్లీ చక్కెర కాదు, కార్బోహైడ్రేట్ అన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ అనేవి దేంట్లో ఉంటాయి అంటే మన డైట్ లో మెయిన్ గా బియ్యం. సో బియ్యంతో చేసినవి ఏవి తిన్నా షుగర్ తిన్న దాంతో సమానమే, ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గించడం అనేది మన టార్గెట్ ఉండాలి, కానీ ఓన్లీ స్వీట్స్ తగ్గించడం అనేది ఉండకూడదు. సో లో కార్బోహైడ్రేట్ ఉండాలి. నెక్స్ట్, ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తిన్న ప్రతిసారి మన బాడీలో
ప్యాంక్రియాస్ లోనే బీటా సెల్స్ అనేవి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఇన్సులిన్ అనేది తయారవుతుంది అనమాట. సో న్యాచురల్ గా ఇన్సులిన్ ఎప్పుడు అవ్వాలి అంటే ఎలా అవుతుంది అంటే పదే పదే తింటుంటాం. సో లో కార్బోహైడ్రేట్ ఫ్రీక్వెంట్ గా స్మాల్ క్వాంటిటీ మీల్స్ తినడం వల్ల మన బాడీలో షుగర్ అనేది రాకుండా ఉండడానికి మనం బెస్ట్ వే అన్నమాట. కానీ అంటే మరి ఏం తినాలి, షుగర్ ఎక్కువ తక్కువ తినాలంటే మరి ఏం తినాలి? ప్రోటీన్స్ తినండి. ఈవెన్ ఫ్యాట్ కూడా మన డైటరీ లైఫ్ స్టైల్ కి ఫ్యాట్ ఎప్పుడు కూడా ప్రాబ్లం కాదు. మనం అంత ఎక్కువ ఫ్యాట్ కన్స్యూమ్ చేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు. సో అంటే నేను అన్నం తినట్లేదు మేడం, నేను అన్నం బంద్ చేశాను మేడం అంటారు. అన్నం ఒకటే కాదు, బియ్యం అని నేను స్పెసిఫిక్ గా చెప్పాను. ఎందుకంటే బియ్యంతో చేసేది ఏవైనా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేవి, అంటే వైట్ కలర్ అన్ని. అంటే ఇడ్లీ, దోశ, లేకపోతే ఉప్మా, బొప్పాయి రవ్వ ఉప్మాతో చేసేవి, అటుకులతో చేసేవి, పేలాలతో చేసేవి, లేదు అని అంటే ఇక మినపప్పుతో సారీ మైదాతో చేసేవి, ఇవన్నీ కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండే డైట్ అనమాట. సో ఈ డైట్ ఇవన్నీ కూడా వీలైనంత వరకు తక్కువ చేయాలి. సో ఎక్కువ వరకు ప్రోటీన్ అంటే స్ప్రౌట్స్, మిల్లెట్స్ అట్లాంటివి తినాలి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏమనుకుంటారంటే ఫ్రూట్స్ తినకూడదు అనుకుంటారు. ఫ్రూట్స్ తినకూడదు అనేది ఏముండదండి, ఒకేసారి ఎక్కువ క్యాలరీస్ తినకూడదు. ఫ్రూట్స్ లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫుడ్ తో పాటు ఫ్రూట్స్ తినడం వల్ల క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. అంటే ఎలా ఉంటారంటే 8 o'clock కొంచెం తినాలి, 11 o'clock కొంచెం, 2 o'clock కొంచెం, ఈవినింగ్ 5 o'clock కొంచెం, నైట్ 8 o'clock కొంచెం, అట్లా మనం మీల్స్ డివైడ్ చేస్తే ఈ మధ్యలో 11 o'clock 2 o'clock అనేవి మినీ మీల్స్ అనమాట. ఈ టైంలో ఏదైనా ఒక హాఫ్ ఫ్రూట్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఓట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, అట్లా ఏవైనా తక్కువ క్యాలరీస్ ఉండేవి ఏమైనా తీసుకోవచ్చు. సో అట్లా డివైడెడ్ మీల్స్ లో ఒకేసారి ఎక్కువ కాకుండా ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు, ఏదైనా తినొచ్చు, కానీ ఒకటేసారి ఎక్కువ క్యాలరీస్ తినకూడదు. అది ఒక్కటి మనం ఫాలో అవ్వగలిగితే డయాబెటీస్ అనేది కంట్రోల్ ఉంటుంది. దాంతో పాటు రెగ్యులర్ గా వాకింగ్, వెయిట్ కంట్రోల్, డెఫినెట్ గా అవసరాన్ని బట్టి మెడిసిన్స్. ఓకే మ్యామ్, అలాగే బీపీ ఉన్న వాళ్ళు బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో బీపీ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే నేను ఉప్పు తినట్లేదు, నేను పెరుగులో ఉప్పు వేసుకోను మేడం, సో నా బీపీ కంట్రోల్ అవుతుంది. సో డెఫినెట్ గా ఉప్పు తినడం తగ్గించడం అనేది బీపీ ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం. యావరేజ్ గా ఒక మనిషికి 5 grams సాల్ట్ అవసరం రోజుకి, సారీ 2.5 grams సాల్ట్ అవసరం రోజుకి. సరే WHO అంది 5 grams వరకు తినండి అని చెప్పింది, కానీ మన ఇండియన్స్ లో దాదాపు యావరేజ్ గా ప్రతి ఒక్కరు 11 grams సాల్ట్ కన్జ్యూమ్ చేస్తారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అని అంటే సాల్ట్ కన్సంప్షన్ మన దగ్గర ఎంత ఎక్కువ ఉందో అర్థమవుతుంది. సో సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయాలి అని అంటే ఓన్లీ పెరుగులో వేసే సాల్ట్ ఒక్కటే కాదు, డెఫినెట్ గా ఆ సాల్ట్ కూడా తగ్గించాలి. కానీ అది ఒక్కటే కాదు, మనం బయట తినే ప్రతి జంక్ ఫుడ్ లో, స్టోర్డ్ ఫుడ్ లో సాల్ట్ కంపల్సరీ ఉంటుంది. ఈవెన్ స్వీట్ బిస్కెట్స్ అయినా, నార్మల్ బిస్కెట్స్ అయినా సరే ప్రిజర్వేటివ్ గా సాల్ట్ వాడతారు. సో దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. పాపడాలు, వడియాలు, అప్పడాలు అలాంటివి అలవాటున్న వాళ్ళకి సాల్ట్ ఎక్కువ ఉంటుంది. పికల్స్, పచ్చళ్ళు అవి తినే వాళ్ళలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ చట్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ లేకపోతే దోశ చట్నీతో తింటున్నారు, ఆ చట్నీలో సాల్ట్ కంటెంట్ మనం ఇమాజిన్ చేసుకున్న దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. బయట తినే ప్రతి ఫుడ్ లో సాల్ట్ ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. సో లో సాల్ట్ డైట్ అనేది ఒకటి చాలా ముఖ్యం బీపీ విషయంలో. అది కాక ఇది జనరల్ గా నార్మల్ గా హెల్తీ డైట్, ప్రోటీన్ ఎక్కువ తినడము, అవసరాన్ని బట్టి టాబ్లెట్స్ వేసుకోవడం, అవన్నీ అయితే ఎలాగో ఇంపార్టెంటే. కానీ మెయిన్ గా బీపీ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే సాల్ట్ ఇన్ ఎనీ ఫార్మ్ కంట్రోల్లో చేసుకోవడం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే మ్యామ్, అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఉబకాయంతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఊబకాయం అనేది చాలా ర్యాపిడ్ గా పెరుగుతున్న సమస్య ఇప్పుడు జనరేషన్ లో. ఇంకా చెప్పాలంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ, అంటే చిన్న పిల్లల్లో ఇంకా ఎక్కువ పెరుగుతోంది ఊబకాయం అనే సమస్య. సో మనం ప్రేమ అనుకొని మన పిల్లలకి బిస్కెట్స్, చాక్లెట్స్, జంక్ ఏది అడుగుతా ఇస్తుంటాం, కానీ అది ప్రేమ కాదు. ఎందుకంటే లాంగ్ రన్ లో కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 10, 20, 30 సంవత్సరాల తర్వాత అయినా సరే ఒక మనిషికి తన జీవితకాలం తోడుంటే ఏకైక తన శరీరం ఒక్కటే. ఏ మనిషి తోడు కంపల్సరీ గ్యారంటీ ఉండదు, కానీ తన బాడీతోనే తను బ్రతకాలి. సో వాళ్ళకు ఒక హెల్తీ బాడీ చేసుకునే లాగా మనం చేసేది మాత్రమే ప్రేమ అవుతుంది, కానీ వాళ్ళని ఈ రోజుకి చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ తో సాటిస్ఫై చేయడం అనేది ప్రేమ అవ్వదు. సో
ఉబకాయం ఉన్న వాళ్ళు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, చాలా మంది ఉబకాయం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే నేను తక్కువ తింటా అయినా కూడా బరువు ఎక్కున్నా అనేది చాలా మంది అనుకుంటుంటారు. అలా అనుకునే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తినకుండా ఎవరు బరువు పెరగరు. ఏదైనా హార్మోనల్ అబ్నార్మాలిటీ ఉంటే తప్ప. ఫస్ట్ హార్మోనల్ అబ్నార్మాలిటీ అంటే థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి. ఎక్కువ వరకు అది ఉండదు. ఉంటే దానికి ట్రీట్మెంట్ వాడితే సరిపోతుంది. అది లేకపోతే, లేకపోతే థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నప్పుడు అది కంట్రోల్లో ఉన్నప్పుడు థైరాయిడ్ లేని వాళ్ళతోనే సమానం. వాళ్ళు ఏంటి అనంటే, ఉబకాయం ఉన్న వాళ్ళకు డైట్ అడ్వైస్ ఏం చెప్తారంటే FPC అంటే ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్. వాళ్ళ ఫుడ్ ఎప్పుడైనా ఫస్ట్ ఫైబర్ తో స్టార్ట్ అవ్వాలి. అంటే సలాడ్ తోనే, అంటే ఆ, అంటే క్యారెట్, కీరా, బీట్రూట్ అట్లా ఏదైనా సలాడ్ తోని ఫస్ట్ తినాలి. సో దాంతో ఏమవుతుందంటే కొంచెం అప్పటైట్ అనేది సాటిస్ఫై అవుతుంది. తర్వాత ప్రోటీన్ అంటే స్ప్రౌట్స్, ఎగ్, మీట్ అలాంటివి ఏమన్నా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తినాలి. లాస్ట్ కి అతి తక్కువ క్వాంటిటీలో మనం కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలి. సో అట్లా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ తర్వాత ఏంటంటే స్లోగా తినడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తినడం స్టార్ట్ చేశాక మన బ్రెయిన్ కి సరిపోయింది ఫుడ్ అనే సంగతి బ్రెయిన్ కి అనిపించి మనకు మళ్ళీ పంపిస్తారు మన రిఫ్లెక్స్, ఫుడ్ సరిపోయింది అని. సో దానికోసం టైం తీసుకునేలాగా మనం మెల్లిగా తింటూ ఉంటే సెటైటీ అనేది వస్తుంది. అల్టిమేట్ గా ఎక్కువ క్యాలరీస్ అనేది కన్జ్యూమ్ చేయకుండా ఉంటాం. డెఫినెట్ గా జంక్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇట్లా FPC వాడాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఉబకాయం ఉన్న వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఇన్ బిట్వీన్ మీల్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఇన్ బిట్వీన్ మీల్స్ అంటే ఏమి తిన్నా ఉదయం 8కి, మధ్యాహ్నం 2కి, నైట్ 8కి అంతే. మధ్య మధ్యలో చిన్న కొంచెం ఒక సగం పండు, లేకపోతే 4 చిప్స్, 2 బిస్కెట్స్ అట్లా కూడా తినకూడదు. ఈవెన్ టీ కాఫీ కూడా పద్ధతిలో తాగకూడదు. సో ఈ అలవాటు ఒకవేళ చేసుకుంటే, ఇన్ బిట్వీన్ మీల్స్ అవాయిడ్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకు క్యాలరీ కంటెంట్ అనేది ఎక్కువ పోకుండా ఉంటది. టీవీ చూస్తూ తినడం అలవాటు చేసుకోకూడదు. పెద్ద ప్లేట్ లో తినడం అలవాటు చేసుకోవద్దు. చిన్న ప్లేట్ లో తింటే కూడా క్వాంటిటీ తక్కువ చేస్తారు అనేది కూడా చాలా స్టాటిస్టిక్స్ లో, స్టడీస్ లో తెలిసిన విషయం. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే, కానీ అలాంటివి ఫాలో అవ్వడం వల్ల వెయిట్ రిడక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. వెయిట్ రిడక్షన్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోవాలని చూడడం కూడా కరెక్ట్ కాదు. వెయిట్ రిడక్షన్ గ్రాడ్యువల్ గానే అవ్వాలి. అంటే మంత్లీ ఒక 2 kgs అట్లా అంతే టార్గెట్ ఉండాలి. ఇయర్ కి ఒక 10 kgs అంతే. ఎందుకంటే ఫాస్ట్ గా తగ్గిపోతే వెయిట్ మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువ. ఈ మధ్య కాలంలో వెయిట్ తగ్గడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ లాంటివి కూడా వస్తున్నాయి. కానీ అవి మెడికల్ పర్యవేక్షణ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అవి వాడకూడదు. ఎందుకంటే వాటితో కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో ఎండోక్రైనాలజిస్ట్ లేదా ఫిజిషియన్ అడ్వైస్ తో మాత్రమే అవి తీసుకోవడం అనేది బెటర్. అలవాట్లతోని, డైట్ తోని, ఎక్సర్సైజ్ తోని కంట్రోల్ చేసుకునే వెయిటే ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం ఉంటది. ఓకే మ్యామ్. అలాగే మనం చూసుకున్నట్టయితే డేలో 3 times మనం ఫుడ్ అనేది తీసుకుంటాం. తినగానే ఖచ్చితంగా వాకింగ్ చేయాలా? ఒకవేళ చేస్తే అది ఉపయోగపడుతుందా? తినగానే ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల లాభం ఏం లేదు. జనరల్ గా తిన్నప్పుడు ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, డైజెషన్ కోసం వెళ్ళాలి. సో డైజెషన్ కోసం బ్లడ్ సప్లై అనేది అవసరం అవుతుంది. అలాంటప్పుడు మనం వాకింగ్ చేస్తే మజిల్స్ కి కూడా బ్లడ్ సప్లై అవసరం అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మన హార్ట్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. సో కేవలం తిన్నాక కొన్ని అడుగులు నడవడమే కానీ ఎక్కువ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ లేకపోతే ఎక్కువ వాకింగ్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదు. ముఖ్యంగా పెద్ద వయసున్న వాళ్ళలో కేవలం అంటే రిఫ్లెక్స్ రాకుండా ఓన్లీ తిన్నది లోపలికి వెళ్ళేలాగా మాత్రమే కొన్ని అడుగులు, ఒక 100 అడుగులు అట్లా వేయడం వరకు మాత్రమే అడ్వైజబుల్, కానీ తినగానే వాకింగ్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదు. ఓకే మ్యామ్. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది మ్యామ్? పీపీలో ఉన్నట్టుగానే కిడ్నీలో కూడా మెయిన్ థింగ్ ఏంటంటే సాల్ట్ కట్ చేయాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్ కూడా రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ కి రీజన్ ఏంటి అనే దాన్ని బట్టి చాలా ఎక్కువ వరకు కిడ్నీ సమస్యలు అనేవి ఎక్కువ వరకు దీర్ఘకాలికంగా షుగర్ ఉండడం వల్ల, బీపీ ఉండడం వల్ల అనేది చాలా కామన్ గా వస్తుంది. అలా కాకుండా వచ్చే వాటిల్లో ఎక్కువ వరకు తక్కువ పర్సెంటేజ్ అనమాట రీజన్. సో వాటిని కంట్రోల్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్కువ ప్రోటీన్ తినకూడదు. జనరల్ గా మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అందరికి ఎవరికైనా ఏం చెప్తాం, ప్రోటీన్ ఎక్కువ తినండి అని చెప్తాం. కానీ దీర్ఘకాలంలో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ప్రోటీన్ మరీ ఎక్కువ తినడం అనేది మంచిది కాదు. అందుకని కొంచెం రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయడము, ఫైబర్ అనేది ఎక్కువ తినడం అనేది హెల్ప్ అవుతుంది కిడ్నీ పేషెంట్స్ కి.
బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, సాల్ట్ కంట్రోల్, వాటర్ రెస్ట్రిక్షన్ అనేవన్నీ కూడా కంపల్సరీ సపోర్ట్ చేస్తాయి. ఓకే మ్యామ్. అలాగే మనం కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు మెయిన్గా నాన్ వెజ్ కానీ స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా మన ఫేస్లో నుంచి ఆ స్వెట్ అనేది వస్తుంటుంది. ఎందుకు మ్యామ్ అట్లా వస్తుంటుంది? అలా అందరికి ఏం రాదు. స్పైసీ ఫుడ్ తినడం వల్ల అలా అంటే మనకు బేసికల్ ఏంటంటే ప్రాబబ్లీ ఎక్కువ మన ఎనర్జీ, స్టామినా అంతా చూయింగ్, డైజెషన్ కోసమే స్పెండ్ అవ్వడం వల్ల అట్లా స్వెట్టింగ్ వస్తుందేమో, కానీ అలా అందరికి ఏం రాదు, అది నార్మల్ వచ్చినా కూడా. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే చాలా మందికి కీళ్ళ నొప్పుల బాధ అనేది ఎక్కువైపోతుంది. సో అలాంటి వారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? సో కీళ్ళ నొప్పులు అనగానే జనరల్ గా అంటే చాలా మంది కీళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు ఈవెన్ టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కూడా కీళ్ళ నొప్పులు వస్తే ఇదేదో ఈ ఆయిల్ రాసేగానే కదా నొప్పి మొత్తం ఆవిరిగా వెళ్ళిపోతుంది, లేకపోతే ఇదేదో మసాజ్ చేస్తే, లేకపోతే ఇవేవో వేసుకుంటే తగ్గిపోతుంది. అంత సింపుల్ కాదండి కీళ్ళ నొప్పులు అనేది. కీళ్ళ నొప్పులకి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కారణం ఏంటో తెలియాలి. ఆ సమస్యని, ఆ కారణాన్ని ముందు కంట్రోల్ చేయాలి. నొప్పి ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే నొప్పి ఉంది అని అంటే దాన్ని మనం కంపల్సరీ అడ్రస్ చేయాలి. నొప్పి అవుతుంది అంటే ఏంటి? మన శరీరం మనని వార్న్ చేస్తుంది, ఇక్కడ ఏదో జరుగుతోంది, జాగ్రత్త పడు అని. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దాని పర్యవసనాల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. నేను నొప్పి లేస్తున్నా భరిస్తున్నా మేడం అంటుంటారు కొంతమంది, అది మంచి విషయం కాదు. అలా అని కేవలం నొప్పిని తగ్గించడం కూడా మంచి విషయం కాదు. నొప్పి తగ్గించడం కంపారిటివ్లీ చాలా ఈజీ. మెడికల్ షాప్కి వెళ్ళేసి ఒక నొప్పి మాత్రం ఇవ్వమన్నా ఇస్తారు, వేసుకుంటే కంట్రోల్ అవుతుంది. కానీ అది పరిష్కారం కాదు. ఆ నొప్పికి కారణం ఏదో దాన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళవాతం వల్ల, కీళ్ళవాతం అంటే అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో అంటే మన శరీరంలోని కణాలని గుర్తుపట్టక ఫైట్ చేయడం వల్ల వచ్చేటువంటి నొప్పులు అనమాట. సో దాని వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు ఒకవేళ అయితే దానికి మనం కీళ్ళవాతానికి సంబంధించిన మందులు వాడి కీళ్ళవాతాన్ని కంట్రోల్ చేసుకుంటేనే జబ్బు కంట్రోల్ అవుతుంది. నొప్పి చాలా తాత్కాలికం, కంట్రోల్ చేయడం చాలా సులువు, కానీ ఆ మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. జబ్బు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. జబ్బుకి సంబంధించిన మందులు కరెక్ట్ గా వాడుతూ ఉండాలి. ఇవి పని చేయడానికి మీకు ఒక 2 నెలలు పడుతుంది, కానీ ఈ జబ్బు కంట్రోల్లో ఉంటే నొప్పి మాత్రం అవసరం అనేది తక్కువ ఉంటుంది. సో జబ్బుని కంట్రోల్ చేయడం మీద మన టార్గెట్ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు మాత్రమే మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. సో కీళ్ళవాతం అంటే కీళ్ళవాతం మెడిసిన్స్ వాడాలి. వయసుతో వచ్చిన నొప్పులు అయితే వాటి కోసం మాత్రం ఫిజియోథెరపీ కానీ, లేకపోతే అవసరాన్ని బట్టి టాబ్లెట్స్ కానీ, ఇంకా ముందు పెద్ద ఎక్కువ అవసరం అయితే సర్జరీకి కానీ వెళ్ళాల్సి రావచ్చు. అయితే ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు జనరల్గా చాలా మంది ఆలుగడ్డ తింటే వస్తుంది, వంకాయ తింటే వస్తుంది, లేకపోతే మాంసం తింటే వస్తుంది, కాబట్టి నేను అది బంద్ చేశానమ్మా, ఇది బంద్ చేశానమ్మా అని చెప్తుంటారు. అయితే మరి అవన్నీ పనిచేసావు కదమ్మా, మరి నీకు నొప్పులు తగ్గాయి అంటే మాత్రం తగ్గలేదని చెప్తారు. సో ఇప్పుడైనా అర్థం చేసుకోండి, వాటి వల్ల వచ్చేవి కాదు ఈ నొప్పులు అంటే. అవును, కానీ అవి తింటే ఎక్కువ అవుతాయి అంటారు కదా అంటారు. సో అందరికీ ఒకటే ఉండదండి. ఇప్పటి వరకు కూడా ఏ స్టడీలో కూడా పూర్తిగా వీటితోని వస్తాయి అని కానీ, వీటి వల్ల తగ్గుతాయి అని కానీ రాలేదు. సో కొంతమందికి కొన్ని మాత్రం పడవు. అంటే కొంతమందికి సెనోపిటీ వస్తుంది అంటే ఎక్కువ అవుతాయి, కొంతమందికి ఆలుగడ్డ, కొంతమందికి వంకాయ, కొంతమందికి మాంసం, కొంతమందికి చిక్కుడుగాయ, కొంతమందికి కార్న్ తింటే ఎక్కువ అవుతుంది అంటే మొక్కజొన్న. సో అందరూ అన్ని తినొద్దు అని చెప్పడం అనేది న్యాయం కాదు. ఒకవేళ మందులు వాడుతుండగా కూడా, జబ్బుని కంట్రోల్ చేసుకున్నాక కూడా, లేకపోతే పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాక కూడా ఏదైనా తిన్నప్పుడు నొప్పి ఎక్కువైతుంది అని అంటే అది మన శరీరానికి ఏది పడట్లేదో మనం అర్థం చేసుకుని దాన్ని మాత్రమే అవాయిడ్ చేయాలి. కానీ ఎవరు ఏది చెప్తే అది మానేసి హెల్దీ ఫుడ్ అంతా అవాయిడ్ చేసి, ప్రోటీన్ ఫుడ్ అంటే నాన్ వెజ్ అవన్నీ అవాయిడ్ చేసి ఇంకా ఇంకా నీరస పడిపోవడం, ఇంకా ఇంకా అనారోగ్యంగా అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో మనకు ఏది పడట్లేదని మనం గమనించి అది మాత్రమే అవాయిడ్ చేయగలడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా దానికి కారణం ఏంటో దాన్ని ట్రీట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. అలాగే ప్రధానంగా ఇమ్యూనిటీ పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది మ్యామ్? కోవిడ్ వచ్చినప్పుడైతే ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను చెప్పకూడదు, బాంబినో వర్మిసలి దగ్గర నుంచి పెయిన్స్ వరకు ప్రతి ఒక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పేసి చాలా ఫేమస్ అయిపోయాయని. కానీ ఇమ్యూనిటీ విషయానికి వస్తే ఎక్కువ వరకు మన ఇమ్యూనిటీ అనేది మనకు జన్మతహానే వస్తుంది. అంటే జెనెటిక్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది ఎక్కువ వరకు ఇమ్యూనిటీ అనేది. కొంతవరకు ఆ తర్వాత ప్రయారిటీ మన లైఫ్ స్టైల్ ని బట్టి. అంటే
నేను ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్ని వేసుకుంటాను, కానీ రోజు సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను అంటే మనకి ఇమ్యూనిటీ ఉండదు. సో ఈ దురలవాట్లకు దూరంగా ఉండడం, డైలీ మెయిన్ గా ఇమ్యూనిటీ రావాలంటే మన బాడీలో ప్రోటీన్ తోనే వస్తుంది. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, హెల్తీ లైఫ్ స్టైల్ అంటే హెల్తీ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ కంట్రోల్, దీర్ఘకాలిక జబ్బులన్నీ కంట్రోల్లో పెట్టుకోవడము, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ మన జెనెటిక్స్, ఇవన్నిటితోనే వస్తుంది ఇమ్యూనిటీ. కానీ కొన్నిసార్లు అయితే రాత్రి నానబెట్టిన అన్నం పొద్దున్న తింటే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, లేకపోతే ఇది తింటే ఇమ్యూనిటీ వస్తుంది, అది తింటే ఇమ్యూనిటీ వస్తుంది, లేకపోతే పౌడర్లు, వేల రూపాయల పౌడర్లు మార్కెట్ లో ప్రచారం జరుగుతుంది. ఇవి తింటే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఇవి తింటే మీకు ఇమ్యూనిటీ. అంత ఈజీగా వచ్చేది కాదు ఇమ్యూనిటీ అనేది. మన జీవన శైలిని బట్టి, మన ఆ, దీర్ఘకాలిక జబ్బులు ఎంత కంట్రోల్లో ఉన్నాయి, తర్వాత మన మన జెనెటిక్స్, ఇవన్నిటి వల్ల మాత్రమే మన ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొంతవరకు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడం కోసం మన బేసికలీ కావాల్సిన బ్యాలెన్స్ డైట్, ప్రోటీన్ ఎక్కువ తినడం, కొంతవరకు విటమిన్ సి, అన్ని సమతుల ఆహారం అంటే దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా అవసరమైనంత క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలి. ఈవెన్ విటమిన్ డి అనేది మన దేశంలో 80% జనాభాలో విటమిన్ డి తక్కువ ఉంది. ఈ మధ్య దాని గురించి అవగాహన పెరుగుతోంది, కొంతమంది తీసుకుంటున్నారు, కానీ ఇప్పటిప్పుడు చాలా మందిలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అది తగ్గడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ తగ్గొచ్చు. సో అలాంటి వాటిని రీప్లేస్ చేయడం వరకే కానీ అవి ఇవి ప్రోటీన్ డ్రింక్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్ తో మాత్రం పెరిగే అంత సింపుల్ అయితే కాదు ఇమ్యూనిటీ అనేది. సో ఇమ్యూనిటీని మనం మన లైఫ్ స్టైల్ తోనే, మన డైటరీ హ్యాబిట్స్ తోనే పెంచుకోవాలి. ఓకే మ్యామ్. అలాగే ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే చాలామంది బయట సైడ్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది, కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు అయిపోయింది. అలాంటి వాళ్ళకి యాసిడిటీ అనేది రెగ్యులర్ ప్రాబ్లం అయిపోయింది. సో అలాంటి వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మ్యామ్, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మన సౌత్ ఇండియాలో అత్యధిక రోగులు హాస్పిటల్ కి వెళ్ళేటువంటి సిమ్టమ్ ఏంటి, సమస్య ఏంటి అంటే అది అసిడిటీనే. అంటే అంత ఎక్కువ ఉందన్నమాట అసిడిటీ అనేది. సో అసిడిటీ కోసం చాలా మంది నేను చూస్తుంటాను రెగ్యులర్ గా, చాలా మంది అసిడిటీ కోసం రోజు పొద్దునే పడిగడుపు టాబ్లెట్ వేసుకుంటాను, రోజు వేసుకుంటాను అని చెప్పడం చాలా మందికి అలవాటు అయిపోయింది. సో మెయిన్ గా కొంచెం మధ్య వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళకి. సో అసిడిటీ అనేది అంటే ఆకలి కావడము, తిన్నది అరగడము, మోషన్ వెళ్ళడము, ఈ మూడు కూడా మన డైలీ లైఫ్, డైలీ రొటీన్. వాటి కోసం మనం మందుల మీద ఆధారపడే అవసరం రాకపోవడం అనేది చాలా బెటర్. సో అసిడిటీ సమస్యతోని మెయిన్ ఏమవుతారంటే ఏమి తినకూడదు, డైట్ లో ఏం చేయాలి అంటే యాసిడ్ ని పెంచేవి అవాయిడ్ చేయాలి. సేమ్ టైం కడుపులో ఉన్నది ముందుకు వెళ్లకుండా డిలే చేసే వాటిని అవాయిడ్ చేయాలన్నమాట. అంటే కడుపులో తిన్నది అక్కడే ఎక్కువసేపు ఉంటే దానివల్ల కూడా మనకు రిఫ్లెక్స్ అనేది, చాట్లో మంట, తిన్నది పైకి రావడం, దాంతోనే అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో టమాటా, చింతపండు, పచ్చిమిర్చి, ఆయిలీ ఫుడ్స్, స్పైసెస్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, తర్వాత సిగరెట్, బీడీ, జర్దా, గుట్కా, తంబాకు, ఆల్కహాల్, ఇవన్నీ కూడా అసిడిటీని పెంచేవి. సో వీటిని వీళ్ళంత వరకు అవాయిడ్ చేయాలి. టైంకి తినాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి తినాలి. అంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ అట్లా కాకుండా, అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ ఫ్రూట్స్ మంచిది కాదు, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవ్వవు. ఎక్కువ ఆయిలీ ఫుడ్ మంచిది కాదు, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవ్వవు. సో కొంచెం ఈజీ పెరగడం లాగా, స్టార్చ్ కంటెంట్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేలాగా అట్లాంటివి తినడం అనే దాంతో అసిడిటీ సమస్య అనేది తొందరగా సాల్వ్ అవుతుంది. నైట్ లేట్ డిన్నర్ చేయకుండా ఉండడం, అంటే ఎర్లీగా 8 o'clock కల్లా డిన్నర్ చేసేసేయడం, పడుకునే ముందు ఒక 2 hours గ్యాప్ ఉండేలాగా చూడడం, ఫ్రీక్వెంట్ గా వాటర్ తాగడం, ఇలాంటివన్నీ కూడా మనం అసిడిటీ సమస్యను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. సో మామూలుగా మనం డయాబెటీస్ లో లేకపోతే ఊబకాయంలో తినే ఫుడ్ కి, అసిడిటీ కోసం తినే ఫుడ్ కి డిఫరెన్స్ ఉంది. అసిడిటీకి ఏమో ఈజీగా అరిగేలా తినాలి, కానీ అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకేమో ఈజీగా అరగకుండా ఉండేలాగా తినాలి, ఫైబర్ ఎక్కువ తినాలి. సో సమస్యని బట్టి, మన మిగతా బాడీ స్ట్రక్చర్ ని బట్టి, బాడీ స్టేటస్ ని బట్టి ఇలాంటివన్నిటికీ మనం డైట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. టమాటా, చింతపండు, పచ్చిమిర్చి, ఆయిలీ ఫుడ్స్, స్పైసెస్ అంటే లవంగా, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి అట్లాంటివి, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఆల్కహాల్, టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. అలాగే చివరగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకోవాలి అనే దాని మీద అసలు అవగాహనే ఉండదు. అందువల్ల వాళ్ళు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి సూచనలు, సలహాలు మీరు ఇస్తారు?
సో డైట్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలు సిటీ ప్రాంతాలు అనే తేడా ఏం లేదు నా ఉద్దేశంలో. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకే జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళంటే గ్రామీణము సిటీ అని కాదు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండే వాళ్ళు అనుకోండి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిన్న. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అని అంటే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేవి. సో ఎక్కువ పని చేసే వాళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిన్నా పర్వాలేదు. తక్కువ పని చేసే వాళ్ళు అంటే ఎక్కువ ఏసీ రూమ్స్ లో లేకపోతే సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం అనేది మంచిది కాదు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనికి వాళ్ళ జీవన శైలికి తగ్గట్టుగా అంటే ఎక్కువ పొలం పనులకు అట్లా వెళ్ళే వాళ్ళు రైస్ ఎక్కువ తిన్నా పర్వాలేదు, కానీ దాంతో పాటు ప్రోటీన్ కూడా ఉండేలా చూసుకోవాలి. అంటే అన్నము కొంచెం పచ్చడో కొంచెం పప్పు కొంచెం కూరనో లేకపోతే మసాలానో వేసుకొని తినడం అట్లా కాకుండా రైస్ తో పాటు కంపల్సరీ ప్రోటీన్ ఉండేలాగా, అంటే గుడ్డు కానీ మాంసం కానీ పప్పులు కానీ అట్లా, లేకపోతే ఈవెన్ స్ప్రౌట్స్ అట్లాంటివి ఏమైనా కానీ, అంటే ఏమైనా మనకి అక్కడ చిరుధాన్యాలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అలా ఏమైనా కానీ కంపల్సరీ రెగ్యులర్ గా తింటూ ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా తినేలాగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనీమియా అంటే రక్తహీనత అనేది చాలా కామన్ సమస్య. సో అలా ఉన్న వాళ్ళు ఏం తినాలంటే దానిమ్మ పండ్లు తినాలి, యాపిల్ తినాలి, ఆకుకూరలు తినాలి. సో అవన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయాలు, ఎక్కువ కష్టంతో కూడుకు. అంటే ఆకుకూర తింటే ఎంత రక్తం పెరుగుతుంది? చాలా తక్కువ. ఎంత రెగ్యులర్ గా తినగలుగుతాం? తక్కువ. యాపిల్ దానిమ్మ పండు తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఎక్కువ. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఖర్జూర పండ్లు, మామూలు డేట్స్, అంటే డేట్స్ ఉంటాయి కదా, పచ్చి ఖర్జూర, ఎండు ఖర్జూర కాదు, లయన్ డేట్స్ అట్లాంటివి. డేట్స్ డైలీ ఒక 2-3 తింటూ ఉన్నా కూడా వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్, ప్రొడక్షన్ కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నువ్వులు, బెల్లము అలాంటివి అంటే తక్కువ ప్రైస్ లో ఎక్కువ రక్తం ని పెంచే అవకాశం ఉన్నటువంటి ఫుడ్ అన్నమాట. సేమ్ టైం కాన్స్టిపేషన్ అట్లా ఉందనుకోండి, వాళ్ళు ఫైబర్ కంటెంట్ ఎక్కువ తినాలి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి వాళ్ళకుండే హెల్త్ ఇష్యూస్ ని బట్టి ఏ అనారోగ్య సమస్య ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా ఓకే మ్యామ్. ఫస్ట్ డైటిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోని వాటిని కంట్రోల్ చేసుకొని ఆ తర్వాతనే మనం ఏమైనా మందుల వరకు వెళ్ళాల్సిన అవసరం వస్తే అప్పుడు మందులు వాడుకుంటూ కూడా డైట్ ని మాత్రం కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన అనేది పిల్లలు అందరిలో రావాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ప్రతిమా లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. మంచి సూచనలు సలహాలు మాతో పంచుకున్నందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.